కూడా తీసుకొచ్చి వాళ్ళకి ఎవరు కావాలంటే వాళ్ళని పంపించే విధంగా దానికి ఒక ప్రత్యేకమైన కార్యక్రమం అరేంజ్ చేస్తున్నాం. వాళ్ళలో కూడా చైతన్యం తీసుకొస్తాం. ఎక్కడ కూడా ఏ వ్యక్తి కావాలన్నా లేకుంటే 2-3 కావాలన్నా, ఓసారి సరిగా పంపులు పనిచేయకపోతే ప్లంబర్ కావాలి, ఓసారి లైట్ సరిగా పనిచేయకపోతే ఎలక్ట్రీషియన్ కావాలి, ఓసారి మీకు మోటార్ మీ వెహికల్ ఉంటే ఆ వెహికల్ని రిపేర్ చేయడం మెకానిక్ కావాలి. ఇవన్నీ కూడా ఆలోచిస్తున్నాం. ప్రతి ఒక్క వ్యక్తికి ఊబరైజేషన్ ద్వారా మీకు కావలసిన వ్యక్తుల్ని అందుబాటులో పెట్టే బాధ్యత మేము తీసుకుంటాం. రేట్లు కూడా రేషనలైజ్ చేస్తాం. ప్రజల్లో చైతన్యం తీసుకొస్తాం. అదే మరి ఎవరైతే ఈ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా రేటింగ్ కూడా ఉంటుంది. ఈరోజు ప్రపంచం అంతా కూడా మారిపోతా ఉంది. ఏదైతే ప్లాట్ఫామ్ వర్కర్స్ కానీ, ఎకానమీ కానీ, గిగ్ ఎకానమీ కానీ పెద్ద ఎత్తున ప్రాస్పర్ అయ్యే పరిస్థితి వస్తా ఉంది ఫ్యూచర్ ఎకానమీ కింద. అందులో కూడా మీరు చూస్తే ఈరోజు 24 గంటలు కూర్చొని పనిచేసే పరిస్థితులు లేరు. ఫ్లెక్సిబుల్ వర్కింగ్కి వచ్చేస్తున్నాం. నాకు మంగళతన బార్బర్ కావాలంటే నేను బుక్ చేసుకుంటే వస్తారు, చేసేసి వెళ్ళిపోతారు. అదే మరి ప్రతి డ్రైవర్స్ కూడా అవర్లీ బేస్ వచ్చే పరిస్థితికి వచ్చారు. అందుకని ఈ క్రైసిస్ ను ఒక అవకాశంగా తీసుకుని ఏ విధంగా వీళ్ళకు స్కిల్డ్ వర్కర్స్ ని ఏ విధంగా ప్రొవైడ్ చేయాలనో ప్రొవైడ్ చేస్తూ ఎలాంటి వర్కర్స్ అవసరమో దానికి కూడా శ్రీకారం చుట్టి ఎక్కడికక్కడ ట్రైనింగ్ చేసి ప్రతి ఒక్కరికి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసేదానికి ఆలోచిస్తున్నాం. ఇందుకోసమే డిజిటల్ ఎంపవర్మెంట్ పెద్ద ఎత్తున ప్రమోట్ చేస్తున్నాం. ప్రతి ఒక్కరికి సెల్ ఫోన్లో ఏ పనులు చేసుకోవచ్చు, ఇంటి దగ్గర కూర్చొని ఏ విధంగా సర్వీసెస్ ని ఉపయోగించుకోవచ్చు, లేకపోతే మీకు కావాల్సిన రిక్వైర్మెంట్స్ ఏ విధంగా ఇంటికే తెప్పించుకోవచ్చు, మీరు ఉత్పత్తి చేసే ఉత్పత్తులను ఏ విధంగా మార్కెట్లో అమ్ముకోవచ్చు, మీకు ఏ ప్రోడక్ట్ కావాలన్నా ఆ ప్రోడక్ట్ ని ఏ విధంగా తెప్పించుకోవచ్చునో అవన్నీ కూడా నేర్పించడం కోసం పెద్ద ఎత్తున డిజిటల్ ఎంపవర్మెంట్కి వెళ్తున్నాం. ప్రతి ఒక్క వార్డులో అవసరమైతే ఒక 2-3 పెట్టి లేదంటే ఒక 5-6 మందిని పెట్టి వాళ్ళందరినీ ట్రైనింగ్ ఇస్తా ఉంటే ఆ ట్రైనింగ్ ఇచ్చిన వాళ్ళని సక్సెస్ రేట్ని బట్టి వాళ్ళ ట్రైనింగ్ ఫలితాలు బట్టి మేము కూడా సింపుల్ పరీక్షలు కూడా పెట్టి వాళ్లకు డబ్బులు ఇచ్చే పరిస్థితి వస్తాం. ఆన్రోరియం అంటే ఇది కూడా ఇంటి దగ్గర కూర్చొని 10 రూపాయలు సంపాదించుకునే మార్గం. దీనివల్ల భవిష్యత్తులో ఎకానమీ కూడా చాలా మార్పులు రాబోతున్నాయి. నేను అందుకే దాన్ని ముందుగానే ఆలోచించి మొన్న కూడా నేను చెప్పాను, డ్రోన్స్ తో ఫస్ట్ టైం ఫుడ్ అందించాం. మనిషి రీచ్ కాలేని దగ్గరికి డ్రోన్ వెళ్లగలిగింది. దాన్ని ఇంకా ప్రాక్టీస్ చేస్తే చాలా రిమోట్ ప్లేస్ నుంచే మనం పంపించే పరిస్థితి వస్తుంది. ఎవరన్నా కష్టాల్లో ఉన్నారని ఫోన్ చేస్తే అక్కడి నుంచి మనం ఆ ఫోన్ ఏదైతే ఉందో జీపీఎస్ చూసుకుని ప్రోగ్రామింగ్ చేసి నేరుగా అతను పంపించే అవకాశాలు వస్తాయి. ఇలాంటి అనేకమైనటువంటి మార్పులు తీసుకురావాలని ఒక డ్రోనే కాదు, ఒక సీసీటీవీ కెమెరా, ఒక సెల్ ఫోన్, ఈ 3 ఉపయోగించుకుని నాలెడ్జ్ ఏదైతే ఉందో ఆ నాలెడ్జ్ అంతా కూడా ఊబరైజేషన్ ద్వారా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గాని, మెషిన్ లెర్నింగ్ గాని, అనలిటిక్స్ కూడా తయారు చేసి నిర్ణయాలు ప్రాపర్గా చేసే విధంగా కూడా ముందుకు పోబోతున్నాం. దీనికి ఇక్కడ క్రైసిస్ వచ్చింది కాబట్టి ఈ క్రైసిస్ ని ఒక ఆపర్చునిటీగా తీసుకుంటాం. ఆపర్చునిటీగా తీసుకుని ఇవన్నీ చేస్తాం. ఇంకొక పక్కన ప్రతి ఒక్క కుటుంబానికి ఈ రోజటి నుంచి 3 రోజుల్లో మాక్సిమం, ఈ రోజు ఒక రోజు అయింది, రేపు ఇంకొక 2 రోజుల్లో 100% మనం ఇవ్వాల్సినవన్నీ కూడా ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాం. అంటే ప్రతి ఒక్క కుటుంబానికి 25 కేజీల బియ్యం, 1 కేజీ కందిపప్పు, 1 కేజీ చక్కెర, 1 లీటర్ పామాయిల్, 2 కేజీలు బంగాళాదుంపలు, 2 కేజీలు ఉల్లిపాయలు, ఈ 6 ఐటమ్స్ తో ఒక ప్యాకేజ్ ఇస్తున్నాం. నేను మళ్లీ చెప్తున్నా, ఇవన్నీ కూడా ఈ ప్రభుత్వం మీకు ఇచ్చే ఒక ప్యాకేజ్. ఇక్కడ చిన్న పెద్ద వ్యత్యాసం నేను చూడడం లేదు. పేదవాడ ధనికుడని కూడా చూడడం లేదు. ఈ రోజు ఈ తుఫాను, ఈ యొక్క వరదలైతే అందరినీ సమానంగానే చూశాయి. కింది ఫ్లోర్ లో ఉంటే అందరూ కూడా
బట్టలతో సహా పోగొట్టుకున్నారు. ఫస్ట్ ఫ్లోర్లో ఉంటే 3 రోజులు పని లేకుండా 5-6 రోజులు ఇంట్లో ఉండే పరిస్థితికి వచ్చారు. అందుకే ఈ ప్యాకేజీని అందరికీ వర్తింపజేస్తున్నాం. ఈ ప్యాకేజీ మీకు వచ్చే వరకు ఫుడ్ సప్లై కూడా కొనసాగిస్తాం. ఈ రోజుటి నేను అడగబోతున్నాను ప్రతి ఒక్కరిని, మీకు ఫుడ్ అవసరమా లేదని. మీరిచ్చే దాన్ని బట్టి 80% మేము అక్కడ సప్లై చేస్తాం. అప్పుడు మీకు ఫుడ్ రాలేదనే బాధ ఉండదు. ఆ విధంగా ఫుడ్ కూడా పంపిస్తాం. ఎప్పుడైతే ఏ రోజైతే ఈ ప్యాకేజీ మీకు ఇస్తామో ఆ రోజున మేము ఒక డ్రై ఫుడ్ కింద నూడిల్స్ 25 గ్రాములు ఇంటూ 6 150 గ్రాములు, యాపిల్స్ ఒక 6, బిస్కెట్స్ ఒక 6 పాకెట్లు, వాటర్ ఒక 6 లీటర్లు, మిల్క్ 50 ఇంటూ 4 2 లీటర్లు, మొత్తం కూడా ఈ 5 వాళ్ళకి అందజేస్తాం. ఈ 2 అందజేసిన తర్వాత కుక్కుడు ఫుడ్ అనేది నిలిపేస్తాం. అక్కడికి వాళ్ళ కాళ్లపైన వాళ్ళు చేసుకునే పరిస్థితి వస్తుంది. మిగిలిన సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తాం. ఇవన్నీ అయిన తర్వాత శానిటేషన్ పర్ఫెక్ట్ గా చేస్తాం. అదే మరి శానిటేషన్ చేసి ఎక్కడ అంటువ్యాధులు రాకుండా, అదే మరి ఎవరికైనా మెడిసిన్స్ కావాలంటే అవన్నీ ఇచ్చి ఏ విధంగా ఆదుకోవాలన్నా అవన్నీ ఆదుకుంటాం. ఇండ్లన్నీ క్లీన్ చేపిస్తాం. వీలైనంత వరకు అన్ని ఇండ్లు క్లీన్ చేయించే బాధ్యత తీసుకుంటాం. రోడ్లు క్లీన్ చేస్తాం. డ్రైన్స్ అన్ని క్లీన్ చేస్తాం. ఎక్కడికక్కడ ఈ పనులన్నీ చేసిన తర్వాత మిగిలేది 2 పనులు మిగులుతాయి. అవి 2 మీరు చూస్తే, ఒకటి వాళ్ళ ఇల్లు రిపేర్ చేసుకోవడానికి అవసరమైనటువంటి స్కిల్డ్ లేబర్, వాళ్ళని కూడా ఆన్లైన్లో పెట్టి ఎప్పటికి కూడా మానిటర్ చేస్తాం. 2 దానికి అవసరమైతే కొంత సబ్సిడీ కూడా ఇస్తాం. రెండోది, ఏదైతే ఈరోజు ఈ ప్రాబ్లమ్స్ అన్ని వచ్చిన తర్వాత మేము ఇన్నిచ్చిన కూరగాయల విషయంలో రేట్లు విపరీతంగా పెంచేసే పరిస్థితికి వస్తున్నారు. అందుకే దీనికి కూడా ఒక రిస్ట్రిక్షన్ పెట్టుకున్నాం. ఆ రిస్ట్రిక్షన్ ప్రకారం మీరు చూస్తే ₹2, ₹5, ₹10 కూరగాయలు ఏది తీసుకున్నా ఈ 3 కాంబినేషన్లోనే ఉంటాయి. ఒక కాంబినేషన్లో ₹2కే ఇస్తారు, ఒక కాంబినేషన్లో ₹5కే ఇస్తారు కేజీ, ఒక కాంబినేషన్లో ₹10కి ఇస్తారు. అలాంటివి ఎన్ని వీలైతే అని తీసుకొస్తాం. ఈరోజు 40 మెట్రిక్ టన్నులు తీసుకొచ్చాం. 40 మెట్రిక్ టన్నులు అంటే 40,000 కేజీలు. ఇప్పుడు మళ్ళా నేను రివ్యూ చేసుకుంటాం. రేపు వీలైతే ఇంకా పెంచుతాం, డంప్ చేస్తాం. ఎంతవరకు కూరగాయలు అవసరమో అంతవరకు సప్లై చేయడానికి ముందుకు పోతాం. రేట్లు పెంచకుండా చూడడం కోసం దీని మీద ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టాం. ఇది కూడా కంప్లీట్ చేస్తాం. ఇది కాకుండా ఇండ్లు చాలా మంది బాధపడుతున్నారు. సర్వస్వాన్ని కోల్పోయాం. ఏం చేయాలనో దిక్కుదిలిన పరిస్థితిలో ఉన్నాం. బట్టలు కూడా తెచ్చుకోలేకపోయాం. ఆ బట్టలే కట్టుకునే పరిస్థితికి వచ్చాం. చాలా మంది బాధపడుతున్నారు. క్యాంపులకు వచ్చే వాళ్ళకి బట్టలు ఇవ్వగలిగాం. క్యాంపులకు రాని వాళ్ళకి బట్టలు కూడా ఇవ్వలేకపోయాం. ఈ లాజిస్టిక్స్ ఇవన్నీ సమస్యల వల్ల. ఇప్పుడు దానికోసం ఇంకొక పక్కన ప్రతి ఒక్క ఇంట్లో పుస్తకాలు పోవడం, చిన్న చిన్న బెడ్స్ ఇవన్నీ ఉంటాయి కూడా పోవడం, యుటెన్సిల్స్ పోవడం, ఇంకొకటి కాదు ఎలక్ట్రానిక్స్ కూడా. ఆ ఇంట్లో ఉంటే ఒక ఫ్రిడ్జ్ కానీ, లేకపోతే ఒక టీవీ కానీ, ఒక గ్యాస్ ఉన్న స్టవ్ కానీ, లేకపోతే ఇంకా చిన్న చిన్నవన్నీ ఏసీ కానీ అన్నీ పోయినాయి. ఒక సైకిల్, స్కూటరు, మోటార్ బైక్ ఉంటే, ఆటో ఉంటే, కారు ఉంటే అన్ని పోయే పరిస్థితికి వచ్చింది. ఇవన్నీ అనలైజ్ చేస్తున్నాం. ఏం చేయాలి, ఏం చేస్తే వీళ్ళు మళ్ళా నిలదొక్కుంటారో ఆలోచిస్తున్నాం. ప్రభుత్వం చూస్తే ఒక లెగసీ ప్రాబ్లమ్స్ నేను చెప్పాను. ఈరోజు ఏదైతే మనం చూసిన తర్వాత చాలా దారుణంగా బుడమేరుని 3 బ్రీచెస్ వస్తే గుర్తుపట్టలేని వ్యక్తులు, అది ఆ రోజు చేసుంటే ఇంత నష్టం వచ్చేది కాదు. ఇప్పుడు కూడా ఎదురుదాడి చేస్తున్నారు కానీ ఎక్కడా వాళ్ళల్లో తప్పు జరిగిందనే బాధ లేదు. ఎప్పుడైతే బుడమేరులో బ్రీచెస్ వచ్చాయో పైన ఎక్కడ నీళ్లు పడినా అవి వస్తాయి. ఇంకొక పక్కన మీరు ఒకసారి చూస్తే బుడమేరు మొత్తం ఎన్క్రోచ్మెంట్ చేసేశారు. వీళ్ళు ప్రైవేట్గా కూడా కబ్జాలు చేసేశారు.
దానివల్ల నీళ్లు పోలేని పరిస్థితికి వచ్చాయి. అన్ని కలిపి విజయవాడలో ఉండే వాళ్ళకు శాపంగా తయారైంది. ఒక పక్క దేవుడు విపరీతమైన వర్షాలు, ఎప్పుడూ ఏ సంవత్సరంలో రానంత వర్షాలు కురిపించాడు. హైయెస్ట్ డిశ్చార్జ్ 11,90,000 క్యూసెక్స్ నీళ్లు డిశ్చార్జ్ చేసే విధంగా ప్రకాశం బ్యారేజీ కడితే ఈరోజు 11,43,000 క్యూసెక్స్ ఆఫ్ వాటర్ వచ్చింది. ఇక్కడ 35,000 క్యూసెక్స్ ఆఫ్ వాటర్ వచ్చింది. ఈ రెండు కలిపితే 11,90,000 క్రాస్ అయ్యే పరిస్థితి వస్తా ఉంది. కానీ ఇది ఒక పక్క, ఇంకొక పక్క మానవ తప్పిదం. ఈ రెంటి వల్ల చాలా సమస్యలు వచ్చాయి. అవి రెండు కరెక్ట్ చేయడానికి సర్వశక్తులు ఒడ్డుతున్నాం. కానీ చాలా మంది సర్వస్వాన్ని కోల్పోయారు. ఈ రోజు కూడా నేను సిటీకి పోతే నేను చూశాను, సాయంత్రం కూడా వాళ్ళ ముఖంలో తెలుగుదేశం ఇటు ఎన్డీఏ ఉందని ఒక నమ్మకంతో, ఒక విశ్వాసంతో ఉన్నారు. ఇప్పుడు ఆ విశ్వాసాన్ని నిలబెట్టుకోవాలి. మేము కూడా వాళ్ళు నిలబెట్టాలి. స్వచ్ఛందంగా నేను సాయంత్రం పోయి అడిగితే వాళ్ళు ఒకటే చెప్తున్నారు, మీ మీద నమ్మకం ఉంది, ఈ ప్రభుత్వంపై నమ్మకం ఉంది. ఏదైతే నేను గాని, పవన్ కళ్యాణ్ గాని, బీజేపీ గాని ముగ్గురం కలిసి ఇక్కడ పనిచేస్తున్నారు, ఒక విశ్వాసం ఉంది, ఒక నమ్మకం ఉంది అనే ఒక నమ్మకాన్ని చూపిస్తున్నారు. కానీ మేము ఇంకో పక్కన చూస్తే ఖజానా చూస్తే ఖాళీ అయింది. 10 లక్షల కోట్ల రూపాయల అప్పులున్నాయి. ఎఫ్ఆర్బిఎం మాకు పర్మిట్ చేసే పరిస్థితిలో కూడా లేదు. నేను ఈ విషయంలో ఇంకొక పక్క వీళ్ళకి సహాయం చేసే ముందే ప్రతి ఒక్కరికి అప్పీల్ చేస్తున్నా, సర్వశక్తులు ఒడ్డుతున్నా, గవర్నమెంట్ ఆఫ్ ఇండియాను కూడా కన్విన్స్ చేస్తున్నాం. ఫస్ట్ రిపోర్ట్ రేపు ఉదయం వాళ్ళకి పంపించి మీకు రిలీజ్ చేస్తాం. ఏదైతే కరువు సహాయం కోసరం రాష్ట్రంలో ఇంకా బయట ఉండే వాళ్ళందరినీ, నా మీద అభిమానం ఉన్నా, ఇక్కడుండే ప్రజలపైన అభిమానం ఉండే వాళ్ళందరినీ కోరుతున్నా, మీరు కూడా మీ సిఎస్ఆర్ గాని సొంత డబ్బులు ఉపయోగించి ప్రతి ఒక్కరూ మీరు ఎంతవరకు చేయగలుగుతారో అంతవరకు చేయాల్సిందిగా ప్రతి ఒక్కరికి చెప్తున్నా. సిఎస్ఆర్ ఉంది, మీ దగ్గర ఉంటుంది. దీనికంటే మించిన కార్యక్రమం లేదు. ఒక బాధితులకి డైరెక్ట్ గా సహాయం చేస్తే దానివల్ల ఫలితం ఉంటుంది. అందరికి అప్పీల్ చేస్తున్నా. ఇప్పుడు కూడా మీరు చూస్తున్నారు, చాలా మంది వస్తున్నారు, పెద్ద ఎత్తున వస్తున్నారు. అటు ఎంప్లాయీస్ గాని, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల వ్యక్తులు గాని, కాలేజెస్ గాని, యూనివర్సిటీస్ గాని, పరిశ్రమలు గాని చాలా మంది ముందుకు వస్తున్నారు. ఇంకా మిగిలిన వాళ్ళందరికీ కూడా అప్పీల్ చేస్తున్నా. ఇది మనందరి బాధ్యత, సమిష్టి బాధ్యత. సమాజం పట్ల బాధ్యత కలిగిన ప్రతి ఒక్కరూ ముందుకు రావాల్సిన అవసరం ఉంది. మీరు చేయగలిగిన చేయమని వారిని కూడా మరొక్కసారి కోరుతున్నా. అదే సమయంలో రేపు ఎల్లుండి అందరితో నేను మాట్లాడి ఇంకా 2 కార్యక్రమాలు నాకు మిగులుతాయి. ఇవన్నీ కూడా స్ట్రీమ్ లైన్ చేశాం. ఒకటి, ప్రతి ఒక్క ఇల్లు నిలదొక్కుకోవడానికి ఏం చేయాలి, ఏం చేస్తే కనీసం నిలదొక్కుంటారు, నేను ఎంతవరకు సహాయం చేయగలుగుతాం ప్రభుత్వం తరఫున. 2, వాళ్లకు కూడా కన్జంప్షన్ లోన్స్ ఏమైనా ఇప్పించి కొంతవరకు ఏమైనా అడ్జస్ట్ చేస్తామా, లాంగ్ టర్మ్ ఇన్స్టాల్మెంట్స్, రీపేమెంట్ ఇవన్నీ పెట్టి. రెండోది వ్యాపారాలు. వ్యాపారంలో మనం ఆలోచించేది ఎంత పెట్టుబడి పెట్టారు, ఎంత నష్టపోయారు, అంతా మనం ఇవ్వలేకపోతాం, ఎంత అప్పు ఉంది. వాళ్ళు మళ్లీ మానసికంగా కుంగిపోకుండా నిలదొక్కునే మార్గాలు ఏమున్నాయో అవన్నీ చేయడం. దానికి కూడా ఏమేం చేయాలో ఆలోచిస్తున్నాం. 3వ అటు బ్యాంకర్స్తో కోఆర్డినేట్ చేస్తున్నాం, గవర్నమెంట్ ఆఫ్ ఇండియాతో మాట్లాడుతున్నాం. అందరం కలిసి వాళ్ళు ఆదుకోవాల్సిన అవసరం ఉంది. ఆదుకోవడానికి ఏమేం చేయాలని అవి కూడా చేస్తాం. 3వది, ఇన్సూరెన్స్ కట్టిన ప్రతి ఒక్కటి సెటిల్మెంట్ ఫాస్ట్ ట్రాక్ లో చేస్తున్నాం. ఎందుకంటే ఒకసారి మళ్లీ కొర్రీస్ పెట్టకుండా వెహికల్స్ గాని, లేకపోతే వాళ్ళ ఆస్తులు గాని, వ్యాపారాలు గాని ఎవరెవరైతే ఇన్సూరెన్స్ చేశారో ఆ ఇన్సూరెన్స్ అన్ని సెటిల్ చేయడం కోసం ఏదైనా గవర్నమెంట్ క్లియరెన్స్ ఇవ్వాలంటే ఇవ్వడం, సర్టిఫికెట్స్ ఇవ్వాలంటే ఇవ్వడం, రియల్ టైంలో అవన్నీ సెటిల్ చేయడం, నేను కూడా మానిటర్ చేసి అవన్నీ క్లోజ్ చేస్తాం. ఇవన్నీ చేసి మళ్లీ ఈ విజయవాడలో ఇలాంటి విపత్తులు రాకుండా ఏం చేయగలుగుతాం, బుడమేరుని ఏ విధంగా హ్యాండిల్ చేస్తాం,
అదే మరి ఫ్లడ్ వస్తే ఏ విధంగా కంట్రోల్ చేస్తాం. ఒకప్పుడు విశాఖపట్నంలో ఉదూద్ వస్తే ప్రీ ఉదూద్ విశాఖపట్నం, పోస్ట్ ఉదూద్ విశాఖపట్నం అని మాట్లాడుకున్నాం. అదే లెవెల్లో విజయవాడ కూడా ప్రీ వరదలు, పోస్ట్ వరదల కింద మాట్లాడే విధంగా విజయవాడను కూడా తయారు చేసుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. ఇక్కడుండే సిటిజన్స్ అందరి కోరుతున్నా, రాష్ట్ర ప్రజలందరినీ కోరుతున్నా, ఇది రాజధానిలో భాగం. ఈ రాజధానిలో భాగమైన ఇక్కడ కూడా ఎలాంటి విపత్తు వచ్చినా ఏమాత్రం డ్యామేజ్ లేకుండా చేసుకోవాల్సిన బాధ్యత అందరిపైన ఉంది. దానికి కూడా ఒక మాస్టర్ ప్లాన్ తయారు చేస్తాం, అది కూడా ఎగ్జిక్యూట్ చేస్తాం. ఇది బ్రీఫ్గా ఈరోజు చేసిన పనులు, మీకు అన్ని విషయాలు మీ ముందర పెడుతున్నాం. లేదు, అది కరెక్ట్ కాదు. ఊరికి రూమర్ అది మీరంతా కూడా అది కరెక్ట్ కాదు. ఇంకా రాలేదు, కన్ఫర్మేషన్ లేదు. మనం ఇంకా రిపోర్ట్లే పంపలేదు. ఇది ఊరికే ఎక్కడో ఫ్లోట్ అయిన ఇన్ఫర్మేషన్. అది నాట్ కరెక్ట్. టుమారో మార్నింగ్ వీఆర్ సెండింగ్ రిపోర్ట్. ఇది నాకు బాగా చేశారు. ఇంకొంచెం మా వాళ్ళలో కూడా చిన్న ఇది జరిగింది. ఎక్కువ వెహికల్స్ పెట్టారు. ఆ లాజిస్టిక్స్ కొద్దిగా సరిగా చేయలేదు చెప్పాను నేను. ఎందుకంటే నేనంటే కొంచెం ప్రజల్లో ఒక విశ్వాసం, నేను ఏది చేసినా పద్ధతి ప్రకారం చేస్తానని. ఎవరు పద్ధతి ప్రకారం చేయకపోయినా, పద్ధతి తప్పినా బ్లేమ్ నా మీద వస్తుంది. నేను ఆ మాట మా వాళ్ళకి చెప్పాను. ఈరోజు 80,000 డిస్ట్రిబ్యూట్ చేయాలనుకున్నాం. ఈరోజు డిస్ట్రిబ్యూట్ చేసింది 15,000 డిస్ట్రిబ్యూట్ చేయగలిగాం. దెర్ ఈజ్ సమ్ ప్రాబ్లం. కడాను వీళ్లు ప్యాక్ చేయడంలో కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. రేపు మేము ఒక 40,000, 45,000 వరకు ఒక 16 డివిజన్లు ప్రారంభించారు. ఈ 16,000లో ఇదే మరి డిస్ట్రిబ్యూషన్ చేసేస్తాం. మిగిలిందంతా కూడా ఫెయిర్ ప్రైస్ షాపు పంపించి, ఫెయిర్ ప్రైస్ షాపులో నేను ఇప్పుడు చెప్పినటువంటి ఇవన్నీ కూడా మీకు చెప్పాను లిస్టు. ఇవన్నీ కూడా లిస్టు పెట్టి అందరికీ రేపు ఒక వాట్సాప్ మెసేజ్ కూడా పంపిస్తాను నా పేరుతో. ఇది మీకు ఇచ్చే ప్యాకేజ్, గట్టిగా అడిగి తీసుకోమని. మీరు కూడా పబ్లిసైజ్ చేయండి. ఒకరోజు వేసామని అలసిపోవద్దండి. ఒక 3-4 సార్లు వేయండి, ప్రజల్లోకి వెళ్ళేయండి. ప్రజలు దానిపైన ఇది నా ఎంటైటిల్మెంట్, నా హక్కు అని దబాయిని తీసుకునే పరిస్థితి వస్తుంది. ఎక్కడా మిస్అప్రోప్రియేషన్ జరగదు. కొంతమంది బాధ్యత లేకుండా ప్రవర్తిస్తున్నారు. కానీ నేను మిమ్మల్ని అందరినీ కోరేది, ఎక్కడికక్కడ ఎవరికి తోచిన విధంగా వాళ్ళు పనిచేద్దాం. పాజిటివ్గా పనిచేసి వాళ్లకు చైతన్యవంతులు చేయడానికి, మనం ఇచ్చే రిలీఫ్ కూడా సక్రమంగా అందడానికి ఏమేం చేయాలో మనం చేయాల్సిన అవసరం ఉంది. దీనికి సహకరించండి. అందుకని నేనేమంటున్నానంటే, ఇవన్నీ కూడా రేపటి నుంచి, ఇప్పుడు ఇచ్చింది కూడా ఆన్లైన్లో ఇస్తున్నారు. ఫుడ్ కొద్దిగా ఇచ్చిన వాళ్ళు తీసుకున్నారు, అది తప్పలేదు. కానీ ఆ రోజు ఉండే పరిస్థితి అది. మనం కూడా స్టాచ్యురేషన్కి వెళ్ళాం. ఇక్కడిచ్చే ప్యాకేజీలన్నీ కూడా ఎవరికి అవసరమో, ఎవరైతే నష్టపోయారో వాళ్ళకి ఇస్తున్నాం. ఈ 32 డివిజన్లో ప్రతి కుటుంబానికి ఇచ్చే ఎసెన్షియల్ కమాడిటీస్ కానీ, అదే మరిగా డ్రై ఫుడ్ కానీ క్లియర్గా ఆ కుటుంబానికి అందజేస్తాం. 16 వార్డుల్లో ఇప్పుడు ప్రారంభించినట్టు ఇదే సిస్టమ్ ఇంటింటివి ఇచ్చేస్తారు. ఎల్లుండి నుంచి 2 డేస్లో ప్రతి ఒక్క ఫెయిర్ ప్రైస్ షాపులో పెడతాం. అందరూ వచ్చి ఆ ఫెయిర్ ప్రైస్ షాపులను తీసుకుంటారు. ఆధారంగా ఇవన్నీ డిస్ట్రిబ్యూషన్ అవుతాయి. ఇక్కడ ఒకటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, పీడీఎస్ ఓన్లీ బీపీఎల్ ఫ్యామిలీస్కి ఇస్తాం. కానీ ఇది మాత్రం అందరికీ ఇస్తాం. చిన్న పెద్ద తారతమ్యం లేదు. ఒకవేళ పెద్దవాళ్ళు తీసుకుని వేరే వాళ్ళకి ఇచ్చుకుంటే వాళ్ళ ఇష్టం. కానీ అందరికి అవైలబిలిటీ ఉంటుంది, అందరికి వర్తింపజేస్తాం. డిఫరెంట్ గా అవన్నీ వర్కౌట్ చేస్తాం. ఏమేమి చేయగలుగుతామో అవన్నీ కూడా ఒక పర్మనెంట్ రెస్టరేషన్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో కూడా ఇంకా కొన్ని డిస్కషన్స్ ఉన్నాయి.
ఏదైతే ఈరోజు ప్రకాశం బ్యారేజ్ 12 లక్షల క్యూసిక్స్ ఆఫ్ వాటర్ డిశ్చార్జ్. ఈరోజు ప్రకాశం బ్యారేజ్ పైన చాలా ప్రాజెక్టులు వచ్చాయి. కానీ ఈ సంవత్సరం వచ్చిన వర్షాలు మనం చూస్తే అన్ని దాటుకొని 12 లక్షలు వచ్చేసింది. రాబోయే రోజుల్లో 15 లక్షల క్యూసిక్స్ ఆఫ్ వాటర్ రాదని నమ్మకం లేదు, ఉంటుంది, వచ్చేదానికి అవకాశాలున్నాయి. అలాంటప్పుడు దీన్ని కూడా ఏ విధంగా స్ట్రీమ్ లైన్ చేయాలని గవర్నమెంట్ ఆఫ్ ఇండియాని అడుగుతున్నాం. ఒక 15 లక్షల క్యూసిక్స్ కానీ డిశ్చార్జ్ చేసే విధంగా ఈ ప్రాజెక్ట్ ని ఇంప్రూవ్ చేయగలిగితే ఉపయోగపడుతుంది. ఎంతవరకు చేయగలుగుతాం అది కూడా హోంవర్క్ చేస్తాం. ఎక్స్పాన్షన్ ఏం చేయగలుగుతాం అన్ని కూడా. అవన్నీ కూడా వర్కౌట్ చేస్తున్నాం. మీరు ఇంటికి తీసుకున్నటి మిడిల్ క్లాస్ కావచ్చు, అప్పర్ మిడిల్ క్లాస్ కావచ్చు, లోయర్ మిడిల్ క్లాస్ కావచ్చు, వ్యాపారస్తులు కావచ్చు, ఇండ్లు కావచ్చు, అవన్నీ రీషెడ్యూల్ చేసి ఏం చేయాలో అన్ని వర్కౌట్ చేస్తున్నాం. అవన్నీ కూడా ఆధార్ కార్డ్స్ అవన్నీ ఇప్పిస్తాం. డాక్యుమెంట్స్ పెద్ద ప్రాబ్లం కాదు. ఓన్లీ ప్రాబ్లం ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఏం చేయాలి, ఎట్లా రివైవ్ అవుతారు. అవన్నీ నాన్ ఫైనాన్షియల్ ఇష్యూస్ ని పెద్దగా పట్టించుకోవాల్సిన అన్ని రెడీమేడ్గా ఇచ్చేస్తాం. అది పెద్ద ఇష్యూ కాదు. ఎక్కడ డబ్బులు తీసుకోకుండా సప్లై చేద్దాం. రిపోర్ట్ నేను పంపిస్తాను. కానీ అవసరమైతే ఏం చేయాలని ఆలోచిస్తున్నా, డిస్కస్ చేస్తున్నాం గవర్నమెంట్ ఆఫ్ ఇండియాతో కూడా. నేను చెప్పింది ఈరోజు మీకు ఇంతవరకు అయితే నేను పోవాల్సిన అవసరం లేదు. ఎంతవరకు ఈ ప్యాకేజీలు, రెస్క్యూ ఆపరేషన్స్, ఇవన్నిటికీ వీళ్ళందరినీ రీహాబిలిటేషన్ చేయాలి. ఇండ్లకు సహాయం ఇవ్వకపోతే తట్టుకోలేరు. రెండోది, వ్యాపారస్తులందరూ దెబ్బతిన్నారు. ఈ 2 కేటగిరీస్ ని ఏ విధంగా చేయాలి, ఎట్లా రీషెడ్యూల్ చేయాలి, వాళ్లకు గ్రాంట్ ఇవ్వాలి, ఇన్సెంటివ్ కింద ఇంట్రెస్ట్ కూడా తగ్గించాలి.